హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఇదిగోండి చింత చిగురు మళ్ళీ వచ్చింది మనకి హార్వెస్ట్కి. రెండోసారి ఫస్ట్ ఒకసారి హార్వెస్ట్ చేశాను కదా, మళ్ళీ వచ్చిందండి. ఇలాంటప్పుడే హార్వెస్ట్ చేసుకోవాలి. కొంచెం ముదిరిందంటే మనకి పని చేయదండి, ఇంకా ముదిరాక అయిపోద్ది. ఇలాంటప్పుడు లేతగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేయాలి. ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం రండి, వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి ఇలా తీసేసుకోవడమే. మళ్ళీ ఇప్పుడు హార్వెస్ట్ చేసి మళ్ళీ కొంచెం ఎరువు వేస్తే మళ్ళీ వస్తుందండి. అలాగ మనకి కనీసం చేసి ఒక 15 రోజులు 20 రోజులు అయిందండి, అంతే, లెక్క పెట్టలేదు. కానీ అప్పుడే మళ్ళీ మనకి రెండో హార్వెస్ట్కి వచ్చేసింది. అదిగోండి ఎరువు వేసాను, హార్వెస్ట్ చేసి ఎరువు వేసాక మళ్ళీ చక్కగా చిగురు వచ్చేసింది. ఇలాగా మనం ఇంట్లోనే ఎప్పుడు కావాలో అప్పుడు చింత చిగురు వండుకోవచ్చండి, వంట చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ఏదైనా కర్రీలో వేసుకున్నా బాగానే ఉంటుంది. బాగుంటుందండి, లేత కూర కదా, మనకి పప్పులో వేస్తే కలిగిపోతుందండి. చాలా మొన్న పప్పులో వేసాను, చాలా బాగుంది. చూడండి ఎంత లేతగా ఉందో. మళ్ళీ కొంచెం లేట్ అవుతే ముదిరిపోద్దండి. మనం ఇలా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి. చూసారా చెట్టు ఎంత పెద్ద అయిందో. ఇది విత్తనంతో వేసిందండి, చింతపిక్కలు ఉంటాయి కదా దాంతో వేసిందే. చాలా బాగా ఎదిగింది. ఆ వెనకాల చూసారా నేరేడు చెట్టు, అది కూడా నేరేడు పిక్క ఉంటుంది కదా విత్తనం, దాంతో వేసిందే. అది కూడా బాగా ఎదిగింది. చూసారా సీతాఫలం కూడా విత్తనంతో వేసిందే. సీతాఫలం కూడా ఎంత పెద్ద చెట్టు అయింది చూడండి. అలాగే మన విత్తనాలతో కూడా వేసుకోవచ్చు, సీడ్స్తో మనకి బాగానే మొలుస్తాయి. కానీ లేటుగా కాస్తాయండి. నేరేడు కానీ 3 ఏళ్ళకల్లా కాస్తాయి. కాయమనుకోక్కర్లేదు, ఎందుకంటే విత్తనంతో వేసినా కాస్తాయి. అంటువే కాదండి, విత్తనంతో కూడా వేసుకోవచ్చు. లేట్ అవుతుంది కాసేటప్పటికి, క్రాప్ రావడానికి లేట్ అవుతుంది అంతే. నేను ఈ 3 కూడా విత్తనంతో వేసినాయే, నేరేడు, చింత, అలాగే సీతాఫలం 3 విత్తనాలతో వేసినాయి. ఎంత బాగా మొలిసినాయి చూసారా. కొన్ని విత్తనాలతో వేస్తే వచ్చేస్తాయండి, కొన్ని మాత్రం అంతే వస్తాయి మొక్కను బట్టి. ఇది పెద్ద నేరేడు అండి, పండు బాగుంది కదా. పండు అని తిన్న పిక్క కింద మడి ఉంది కదా, జాన్ చెట్టు మడి, దాంట్లో వేస్తే మొక్కలు వచ్చినాయి. అందులో కొంచెం లావుగా మొదలున్న మొక్క తెచ్చి వేసాను అన్నమాట. చాలా మొక్కలు వచ్చినాయి, ఇంకా అన్నీ వేయలేదు. కొంచెం బాగా హెల్తీగా ఉన్న మొక్క మాత్రం తెచ్చి వేసానండి, బాగానే వచ్చింది. మనం అసలైతే ఇది ఎండాకాలమే దొరుకుతుంది చింత చిగురు, సమ్మర్లో. ఇప్పుడు మనం ఎప్పుడు కావాలో అప్పుడు మనం మిద్దె తోటలో హార్వెస్ట్ చేసుకోవచ్చండి, ఇలా వేసుకుంటే. ఎప్పుడు పప్పులో వేసుకోవాలంటే అప్పుడు ఇలా కోసేసుకొని పప్పులో వేసుకోవచ్చు. చాలా చిగురు వచ్చిందండి చూడండి, చెట్టు నుండి చిగురే, చింత చిగురు లేతగా ఉంది.
మొత్తం హార్వెస్ట్ చేసేస్తానండి. మళ్ళీ ఒకేసారి మళ్ళీ వస్తుంది. ఒకేసారి కోసేస్తే మళ్ళీ ఒకేసారి మళ్ళీ చిగురు వస్తుంది. చూసారా ఎంత పెద్దగా అయిందో. మనం 20 లీటర్ల పెయింట్ డబ్బాలోనే ఉంది ఇది. చూసారా అదిగో. మనం ఆకుకూరండే కదండి, పెద్ద కుండీలో వేయక్కర్లేదు. మనం ఏమి కాయలు కాయవు కదా, చింతకాయలు కాయపిచ్చాం కదా, ఆకుకే కదా. బట్టి చిన్న డబ్బా, పెయింటింగ్ డబ్బానే చాలండి. మన ఆకు వస్తుంది కదా, పెంచుతాం. మళ్ళీ ఒక 20 రోజులకి మళ్ళీ చిగురు వచ్చేస్తుందండి. కొమ్మలు ఏం కట్ చేయక్కర్లేదండి, ఇలా దూసేస్తే చాలు, చిగురు వచ్చేస్తుంది. చూసారా ఎంత లేతగా ఉందో. దూస్తుంటే నలిగిపోతుంది, అంత లేతగా ఉంది. ఇంకొక కొమ్ము ఉందండి. చాలా పుల్లగా ఉందండి. మొన్న పప్పులు వేసాను కదా, చాలా పులుపు ఉంది. మనం కొద్దిగా వేసుకుంటే చాలు. కొద్దిగా ఇంకోసారి వేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏ కర్రీలో వేసుకున్నా బాగుంటుందండి. మటన్లో, చికెన్లో వేసుకున్నా బాగుంటుంది. చింత చిగురు పప్పులోనే కాదు, కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ గుబురుగా వస్తుంది. కానీ మనకి ఇంకా పెద్ద చెట్టు ఎందుకంటే సరిపోతుంది. ఇది కొద్దామని తీసేటాడు పడిపోయింది. శుభ్రంగానే ఉంటుంది కదా మన మెద్దు మీద. కొద్దిగా పడింది, ఉంది కింద ఉంది కొంచెం. చూశారు కదండి ఈరోజు వీడియో. మన చింత చిగురు మిద్దె తోట మీద చింత చిగురు హార్వెస్ట్ చేసాము. చూసారు ఎంత బాగుందో, లేతగా ఇంత చింత చిగురు వచ్చింది. కింద వేస్తాను చూడండి, ఇదిగోండి అదిగోండి ఎంత బాగుందో చూడండి, లేతది. మళ్ళీ ఇలా నలిపేస్తే నలిగిపోద్దండి, అంత బాగుంది. ఇదిగోండి
ఇది చూసారా మన జినియా పువ్వులు, అది ఇదండి దాలియా. జినియా వచ్చేస్తుంది, జినియా అలవాటు అయిపోయి దాలియా చూసారా ఎంత బాగున్నాయి పువ్వులు. ఇదిగోండి ఈ మూడోది కూడా రెడీ అవుతుంది పల్లితాకి. ఈ 4 రోజులు ఎంత అయిందండి పల్లి, అయినా వాడిపోలేదు. చూసారా ఎంత బాగున్నాయో. ఇవండి మధ్య ఉన్నాయి విత్తనాలు. ఇవి మళ్ళీ మనం వేసుకుంటే మళ్ళీ వచ్చేస్తాయి. దాయాలి 2 పూలు విత్తనాలకి. చింత చిగురు హార్వెస్ట్ చూశారు కదండి. మన మిద్దె తోట మీద కూడా చింత చెట్టు పెంచుకోవచ్చు ఈజీగా. విత్తనంతో వేసాను, ఇంత ఈజీగా పెరిగింది, మనకు ఆకునిస్తుంది. అంత బాగా పెంచుకోవచ్చండి. ఇలాంటి చింత చిగురు కూడా మనం మిద్దె తోటలో పెంచుకుంటే మనం ఎప్పుడు కావాలితే అప్పుడు పప్పులో వేసుకోవచ్చండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.